ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన ఎంపీడీఓ మేడంకి, దీనికి అటెండ్ అయిన ఎంఆర్ఓ గారికి, స్కూల్ యాజమాన్యం, అట్లాగే పత్రికా విలేకరులు, తోటి సహోదరులందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగా అనేది మనకి ఇంటర్నేషనల్ డేగా మనకి యుఎన్ఓలో రెజల్యూషన్ పాస్ చేసిన దగ్గర నుంచి ఇది 11th యానివర్సరీ మనం చేసుకుంటా ఉన్నాం. దీనిలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ స్టేట్ మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేసే క్రమంలో ఎంపీడీఓ మేడం దీన్ని గత 1 వీక్ నుంచి దీన్ని ఆర్గనైజ్ చేస్తా ఈరోజు మనం మనబోల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీన్ని మరి ముఖ్యంగా మా కోటి ఫస్ట్ దగ్గర నుంచి యోగాకు ప్రమోట్ చేస్తాం. మండలంలో ఈ యాక్టివిటీస్ చేద్దామని చెప్పి గతంలో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఈ యాక్టివిటీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన దానికి మేడంకి, అట్లాగే స్కూల్ యాజమాన్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనము 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21వ తేదీ నుంచి యోగా కార్యక్రమాలని మన మండలంలో సుమారు 133 వెన్యూస్లో ప్రతి వెన్యూకి ఒక ఇన్ఛార్జి, సచివాలయం స్టాఫ్ని ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి ప్రతి వెన్యూలో కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు 21వ తేదీ విశాఖపట్నం నందు గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మన మండలంలో కూడా 133 వెన్యూస్లో ప్రతి సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా యోగాంధ్ర యాప్ నందు కార్యక్రమాలని మనం అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా మనకి 5,000 మంది ఈ యోగా యాక్టివిటీస్లో మండలం మొత్తం మీద పాల్గొనడం జరిగింది. ఈ విధంగా ఈ యోగా కార్యక్రమాలను జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ.